హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనం కోటా శారీస్ పైన పెయింటింగ్స్ అండి. కోటా శారీస్ పైన పెయింటింగ్స్ ప్లస్ ఆర్గండి డ్రెస్సెస్ విత్ లైనింగ్ ఉన్నాయి. చూద్దాం. ఆర్గండి డ్రెస్సెస్ విత్ లైనింగ్ అండ్ కోటా శారీస్ విత్ పెయింటింగ్ చూస్తున్నామండి. చూసే ముందు ఇక్కడ ఒకటి కోటా శారీ ఉందండి. నేను వేసుకున్నది కూడా సేమ్ అదే చీర. ఇది సేమ్ శారీ అండి. ఇది కలరు ప్రింట్ అదైతే చాలా బాగుంది. డిజిటల్ ప్రింటెడ్ కోటా శారీ అండి, చాలా బాగుంది. మంచి రాణి కలర్లో డార్క్ షేడ్ అండి. కొంచెం రాణి కలర్కి పర్పుల్ కలిస్తే ఎలా ఉంటుందో అలాగా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్, ప్రింటింగ్ కలర్స్ అన్నీ కూడా. సో మంచి కోటా కూడా ప్యూర్ కాటన్ కోటా అండి. కోటా మెటీరియల్ కూడా చాలా బాగుంది. థిక్ కాటన్ ఉంది. అంటే బ్లౌజ్ ఇది కాటన్ కోటా శారీ ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ ఉంది. కోటా బ్లౌజ్ కాదు, ఇది ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్. ఇది చీర అండి. ఎంత బాగుందో కట్టుకుంటే. సమ్మర్కి చాలా బాగుంటాయండి కోటా శారీస్. అండ్ డ్యూరబిలిటీ కూడా బాగుంటుందండి. మనకి చెక్స్ కదా, ఇది పల్సగా ఉంటుంది. మెటీరియల్ ఆగుతుందో లేదో అనేది ఉండదండి. మన కాటన్ శారీస్ కన్నా కూడా చాలా బాగా మందికి ఉంటుందండి కోటా శారీస్. ఇది ప్యూర్ కాటన్ కోటా అండి. ఇది వచ్చేసి 2300 ప్లస్ షిప్పింగ్ అండి. సేఫ్ సైడ్ కోసం ఫస్ట్ వాష్ ఒకటి డ్రై వాష్ అండి. తర్వాత నుంచి ఇంట్లో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత సాఫ్ట్, ఎంత బాగుంది చూడండి. దీనికి ఎక్కువ స్టార్చ్ లేదు, చాలా సాఫ్ట్ పాలిషింగ్లో ఉంది. అందుకని ఇంత సాఫ్ట్గా ఉంది. లేదంటే మనం స్టార్చ్ చేస్తే ఇంకా ఇలా స్టిఫ్గా ఉంటుంది చీర. సో మనకు 2-3 టైమ్స్కి ఒకసారి అలా పాలిషింగ్కి ఇచ్చుకోవటం కానీ స్టార్చ్ చేసుకోవటం కానీ చేస్తే బాగుంటుందండి. చాలా బాగుంది చీర అయితే. 2300 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇప్పుడు పెయింటింగ్ కోటా శారీస్ చూద్దామండి. మంచి మెరూన్ కలర్. మనకు డార్క్ కలర్స్లో పెయింటింగ్స్ చాలా తక్కువ కదా కనిపించేది. మెరూన్ కలర్కి ఇలా వైట్ గ్రీన్ ఫ్లవర్స్, మళ్ళీ ఇందులో కొంచెం రస్ట్ షేడ్లో ఫ్లవర్స్ వచ్చినాయండి. సన్ఫ్లవర్ లాగా పెద్ద ఫ్లవర్స్, మళ్ళీ పక్కన చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్ కూడా 2-3 షేడ్స్లో ఉన్నాయి. ఈ పళ్ళు అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. సేమ్ చిన్న పళ్ళు వచ్చింది. అంటే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఉందండి. సో మనం ఇది చీరకి ఇలాగే వదిలేసి మనం డిఫరెంట్ షేడ్స్లో ఏదైనా ట్రై చేస్తే బాగుంటుందండి. బ్లౌజ్ గ్రీన్ షేడ్స్, పింక్ షేడ్స్, అలా డిఫరెంట్ షేడ్స్ ఏమైనా ఇస్తే చాలా బాగుంటుంది వేరే బ్లౌజెస్ సెట్ చేసుకుంటే. ఇది వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉందండి. అండ్ ఇది మెరూన్ది, ఇది సేమ్ పెయింటింగ్ అండి. డిజైన్ అయితే సేమ్, కలర్స్ డిఫరెంట్. ఇది లెమన్ ఎల్లోలో ఉందండి. సో ఇది బ్లౌజ్ కూడా లెమన్ ఎల్లోలోనే ఉంటుంది. ఈ పళ్ళు లెమన్ ఎల్లోకి కొంచెం డార్క్ ఎల్లో వచ్చింది ఇక్కడ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ ఉంటుంది. సో ఇది కూడా 2500 ప్లస్ షిప్పింగ్ అండి. మంచి టమాటో రెడ్ కలర్లో, మిర్చి రెడ్ అనొచ్చు అండి. టమాటో రెడ్ కంటే కూడా మిర్చి రెడ్ అనొచ్చు. బాగుంది చీర. సేమ్ పెయింటింగ్, మెరూన్, ఎల్లో, ఇది 3 కలర్స్లో పెయింటింగ్. డిజైన్ సేమ్, శారీ కలర్ మాత్రం డిఫరెంట్. పళ్ళు, బ్లౌజ్ సేమ్ కలర్లో ఉంటుందండి. సో బ్లౌజ్ అలాగే వదిలేసుకుని మన డార్క్ గ్రీన్ షేడ్స్ కానీ వైట్ బ్లౌజెస్ పైన రెడ్ ప్రింట్ అలా వచ్చినాయి కూడా వాడితే బాగుంటుందండి. ఇది 3 షేడ్స్లో ఉందండి. బ్రౌన్, పింక్, డార్క్ పింక్, 3 షేడ్స్లో ఉంది ఇది చీర. మనకి పళ్ళు దగ్గర ఇలా బంచ్ వస్తుంది. ఇది పళ్ళు అండి. బ్లౌజ్ సేమ్ ఇలాగే 3 షేడ్స్లో రన్ అయింది. సో మనం బ్లౌజ్ దీనికే వదిలేసుకుని వేరే బ్లౌజ్ వేసుకుంటే కూడా బాగుంటుందండి. పళ్ళు మనకి ఇక్కడ ఇలా బంచ్ వస్తుంది, ఇలా వస్తుంది. మనకు ఫ్రంట్ సైడ్లో వస్తుంది. ఇది ఇలా వస్తుందండి. మనకు క్రీపర్ లాగా ఇలా వచ్చేసి ఫ్రంట్ పళ్ళుకి
ఇలా వస్తుంది. కిందంతా ఇలా క్రీపర్ లాగా వస్తుందండి చీర. పైకి ఇలా ఒక బంచ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది మనకు. కిందంతా ఇలా క్రీపర్ లాగా ఉంది. సో ఇది వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. సేమ్ వేళ ఇది బ్రౌన్ కలర్లో ఉందండి, లైట్ అండ్ డార్క్ బ్రౌన్ షేడ్లో ఉంది ఇది. మన కింద ఇలా బార్డర్ ఇలా వస్తుంది, మధ్యలో ఒక బంచ్ వస్తుంది ప్లీట్స్ దగ్గర. ఒక నిమిషం ఫ్యాన్. ఇలా వస్తుందండి మనకి ఇది. ఇలా ఇక్కడ నుంచి మనకు ఇలా పళ్ళు దగ్గరికి వస్తుందండి. ఇది మనకు కింది వైపు ఇలా పళ్ళు పైన ఇలా బార్డర్ ఇలా రన్ అవుతుంది. రన్ అవ్వకుంటూ మధ్యలో ఒక బంచ్ ఉంటుంది ప్లీట్స్ దగ్గర. ఇది బ్రౌన్ షేడ్ అండి, బ్రౌన్ వైట్, కింద వైట్ షేడ్ వచ్చింది, బాగుంది. బ్రౌన్కి వైట్ షేడ్ ఇలాగ 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వచ్చేసి పింక్, పింక్లో పింక్ అండ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ లాగా ఉంది ఇది. చూడండి, పర్పుల్ అండ్ డార్క్ బ్రౌన్తో పెయింటింగ్, బ్రౌనిష్, ఇక్కడ కొంచెం బ్లాక్ బ్రౌన్ అలాగా డిఫరెంట్గా కనిపిస్తుంది. పర్పుల్ షేడెడ్ కనిపిస్తుంది, పర్పుల్ కూడా షేడెడ్లో ఉంది మనకు. ఇలా పళ్ళు. బ్లౌజ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతుందండి, అందుకని ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. మనం చీరకు వదిలేసుకుంటే బాగుంటుంది. పింక్, పింక్ అండ్ మెహందీ గ్రీన్ షేడ్లో ఉందండి ఈ చీర. గ్రీన్ అండ్ పర్పుల్తో షేడ్స్తో పెయింటింగ్, అవుట్లైన్ వైట్ వచ్చింది. పళ్ళు. బ్లౌజ్ అయితే యాజ్ యూజువల్గా మనకు సేమ్ పింక్ ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ప్యూర్ కాటన్ కోటా అండి. ఇవన్నీ కూడా హోమ్ వాష్ చేస్తే సరిపోతుందండి, డ్రై వాష్ కూడా అక్కర్లేదు. ఇది వచ్చేసి ఇలా చెక్స్ ఉందండి, జరీ చెక్స్ ఉంది చీర. వైట్ పైన జరీ చెక్స్, ఇది కూడా ప్యూర్ కాటన్ కోటానే అండి. ఇది అంతా ఇలా బంచెస్ బంచెస్ కింద శారీ అంతా ఇలా పెయింటింగ్ వచ్చింది. పళ్ళు. బ్లౌజ్ అయితే వైట్లోనే ఉందండి, ప్లెయిన్లో. సో మనకు వేరే బ్లౌజ్ వేసుకుంటే ప్రింటెడ్ బ్లౌజెస్ కానీ అలా వేస్తే బాగుంటుంది. పింక్ అండ్ గ్రీన్ ఉంది. ఇది వచ్చేసి 3200 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది పింక్ 3 షేడ్స్లో ఉందండి. బ్రౌన్ పట్టీ వచ్చింది, దీనికి చిన్న జరియాన్స్ ఉంది. ఇలా సన్ఫ్లవర్ లాగా ఫ్లవర్స్ వచ్చింది, బంచెస్ కింద 3 షేడ్ ఉంది పింక్. బార్డర్ వచ్చేసి పైకి చిన్న బార్డర్, కిందికి పెద్ద బార్డర్ ఉందండి. పళ్ళు. బ్లౌజ్ యాజ్ యూజువల్గా 3 షేడ్స్లో ఇలాగే రన్ అయింది. 2800 ప్లస్ షిప్పింగ్ అండి. చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్. ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి, లైట్ అండ్ డార్క్ మెరూన్లో. ఇదంతా చికెన్ కారీ వర్క్ వచ్చింది మీకు, సెల్ఫ్లో చికెన్ కారీ వర్క్ వచ్చి బార్డర్లో పెయింటింగ్ వచ్చింది. డార్క్ షేడ్లో, మనకు లైట్ షేడ్లో చూస్తాం కదా చికెన్ కారీ ఎక్కువ, మనకి డార్క్ షేడ్లో ఉందండి ఇలాగా. పళ్ళు. బ్లౌజ్ అండి,
బ్లౌజ్ ప్లెయిన్ ఉంది. మనం ఇలాగే చీరకు వదిలేసుకున్నా కూడా వేరే దీనికి మ్యాచ్ చేసుకొని కూడా వాడుకోవచ్చండి. యూజువల్గా మనం లైట్ కలర్స్లో చికెన్ కర్రీ వర్క్, లైట్ గ్రేస్, లైట్ లెమన్ ఎల్లోస్ అలా ఉంటుంది. మనకి ఇవాళ ఇది డార్క్ షేడ్లో ఉందండి చికెన్ కర్రీ, రెడ్ పైన రెడ్తో ఉంది. ఇది వచ్చేసి 3350 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది క్రోషియా లేస్ వచ్చిందండి. పైన ఇలా చిన్న లేస్ వచ్చింది, కిందికి చిన్న లేస్ వచ్చింది, మధ్యలో ఈ లేస్ వచ్చిందండి. త్రీ షేడ్స్లో ఉంది చీర, పింక్లో 3 షేడ్స్, చాలా బాగుంది. పళ్ళు, బ్లౌజ్. ఇది వచ్చేసి 3150 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదొకటి కాటన్ కోటా చీర అండి, పైతని బార్డర్ ఉంది దీనికి. మజంతా పింక్ చీర అండి, ఆరెంజ్ అండ్ రాణి పింక్ బార్డర్ వచ్చింది. మంచి రిచ్ ఉందండి చీర, మంచి పింక్ కలర్, మజంతా పింక్లో డార్క్ డిసెంబర్ పువ్వు అంటాం కదా ఆ కలర్లో ఉంది. దానిపైన ఇలా పీకా గ్రీన్ అండ్ రెడ్తో ప్రింట్ వచ్చింది. మన చిన్న పార్టీస్ కలర్ కూడా వేసుకోవచ్చండి చీర, చాలా బాగుంది. రిచ్ ఉంది, బార్డర్ కూడా రాని ఆరెంజ్ అండ్ పింక్ వచ్చేసరికి బాగుంది. పళ్ళు అండి, బ్లౌజ్ సేమ్ కంటిన్యూ వచ్చిందండి. సో దీనికి వేరే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి 2950 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2950 ప్లస్ షిప్పింగ్. మనకి ఇప్పుడు కోటా చీరలు అయిపోయినాయండి. ఆర్గండి శారీస్, ఆర్గండి డ్రెస్సెస్ విత్ లైనింగ్ చూద్దామండి. ఇప్పుడు మనం కోటా శారీస్ అయిపోయినాయి కదా, ఆర్గండి డ్రెస్సెస్ విత్ లైనింగ్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా షార్ట్ స్లీవ్స్ వస్తాయండి. 2.5 మీటర్స్ టాప్, 2.5 మీటర్స్ షిఫాన్ చున్నీ, 2 మీటర్స్ షల్వార్ అండ్ 2.5 మీటర్స్ లైనింగ్. మనకు డ్రెస్ ఏ ప్యాటర్న్లో ఉందో అదే ప్యాటర్న్లో లైనింగ్ కూడా డై అయి ఉంటుందండి. ఇలా మనకి ఇప్పుడు వీ నెక్లో డై అయి ఉంది కదా ఇది డ్రెస్, లైనింగ్ కూడా అలాగే డై అయి ఉంటుంది. సో దీనికి టైలర్ దీనికి కరెక్ట్గా మ్యాచ్ చేసేస్తే సరిపోతుంది. ఇది లైనింగ్ అండి, షల్వార్ గ్రే కలర్ షల్వార్, ఇది చున్నీ అండ్ దీనికి అద్దాలు వచ్చినాయండి. ఇది డ్రెస్ వీ నెక్ వస్తుంది, ఇలాగా అద్దాలు వచ్చింది. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. షార్ట్ స్లీవ్స్ వస్తుంది, 2450 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా లెమన్ ఎల్లో గ్రే, ఎల్లో పైన బ్రౌన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది, గ్రే పైన బ్లాక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. అన్నిటికీ లైనింగ్ ప్రొవైడెడ్ అండి ఈ డ్రెస్లకి. ఇది కూడా వీ నెక్ విత్ మిర్రర్స్, 2450 ప్లస్ షిప్పింగ్ అండి. కాకి అండ్ లైట్ బ్లూ, సెంటర్ ప్యానెల్ బ్లూ వచ్చింది, బ్లూ పైన అంత పర్పుల్తో ప్రింట్ వచ్చింది. ఇది చున్నీ, ఇది టాప్, సెంటర్ ప్యానెల్ వచ్చిందండి. ఇది అద్దాలు వచ్చినాయి. 2450 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ ర్యాపిడ్ ప్రింట్స్ అండి, అన్నీ హోమ్ వాషే. ఆరెంజ్ పర్పుల్, షల్వార్ ఇలా బాక్స్లో వచ్చి ఆల్మోస్ట్ లైక్ ఫుల్ ప్రింట్ వచ్చిందండి. టాప్, బూటాకు కూడా ప్రతి బూటాకు 2 అద్దాలు వచ్చినాయండి. ఎంత బాగుందో, లైట్ షేడ్ పర్పుల్ ఆరెంజ్ అండ్ పర్పుల్తో ప్రింట్. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది బాతిక్ డ్రెస్ వచ్చిందండి. ఇక్కడ ఈ ప్రింట్ బాతిక్ ప్రింట్ వచ్చింది, అవి కలిసి ఉన్నాయండి. ర్యాపిడ్ ప్రింట్, బాతిక్ ప్రింట్. ఇది వచ్చేసి బాతిక్ ప్రింట్, ఇది షల్వార్, ఇది లైనింగ్, ఇది చున్నీ, ఇది యోక్ వస్తుంది మనకి ఇలాగా. 2450 ప్లస్ షిప్పింగ్. ఆరెంజ్ అండ్ సీ గ్రీన్ అండి, గ్రీన్ అండ్ ఎల్లో అండి. ఇది లైనింగ్, షల్వార్, ఇది టాప్, చున్నీ. ఎల్లో కలర్ టాప్ అండి, సింగిల్ కలర్లో ప్లెయిన్ సింగిల్లో ఉంది.
మొత్తం ఫ్లోరల్ ప్రింట్ బాతిక్ వచ్చింది, అద్దాలు వచ్చినాయి. మనకు వేరే ప్యాటర్న్ అంటూ ఏమీ లేదు, ప్యానల్ నెక్ అలా డిఫరెంట్గా ఏమీ లేదు. సింగిల్ కలర్ ఎల్లో కలర్ టాప్, ఎల్లో అండ్ గ్రీన్లో చున్నీ అండ్ గ్రీన్ షల్వార్ అండి. 2450. ఇది కూడా బాతిక్ ప్రింట్ అండి, ఎల్లో అండ్ పింక్. ఇది షల్వార్, చున్నీ, లైనింగ్, టాప్ అండి. ఇది యోక్ వస్తుందండి, పింక్, డార్క్ పింక్ యోక్ వస్తుంది, కింద ఎల్లో కలర్ వస్తుంది, బాతిక్ ప్రింట్. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ర్యాపిడ్ ప్రింట్లో ఉందండి, బ్లాక్ ప్రింటింగ్. సీ గ్రీన్ బ్రౌన్, లైనింగ్, షల్వార్, దుపట్టా. ఈ టాప్ వీ నెక్, షల్వార్ ఇలా బాక్సులు ఉందండి. అద్దాలు వచ్చినాయి. 2450 ప్లస్ షిప్పింగ్. రెడ్ అండ్ ఎల్లో, లైనింగ్, షల్వార్కి ఇలా క్రాస్ వచ్చిందండి. ఇది దుపట్టా, టాప్, యోక్ వస్తుంది ఇది మనకి ఇక్కడ. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది వీ నెక్ వస్తుందండి, షల్వార్ రెడ్ అండ్ ఎల్లో. ఇది కూడా లైనింగ్, షల్వార్ అండ్ దుపట్టా. సేమ్ మనం ఇంతకుముందు చూసాం కదా, సేమ్ ప్రింట్, బట్ ఓన్లీ ప్యాటర్న్ ఇస్ ఇది వీ నెక్ వస్తుంది, అది యోక్ వచ్చింది. 2450 ప్లస్ షిప్పింగ్. ఎల్లో అండ్ పింక్, ఇది యోక్ వచ్చిందండి. చున్నీ ఇలా వర్టికల్ లైన్స్ కింద డై అయి ఉందండి, వర్టికల్ లైన్స్లో డై అయి ఉంది. లైనింగ్, షల్వార్ అండ్ చున్నీ, టాప్ ఇలా యోక్ వచ్చింది. 2450 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవండి మనం చూసిన ఆర్గండి డ్రెస్సెస్ అండ్ కోటా పెయింటింగ్ శారీస్, కోటా కాటన్ పెయింటింగ్ శారీస్, ఆర్గండి డ్రెస్సెస్ అండి. సో మీకు నచ్చిన ఫొటోస్ తీసి స్క్రీన్ షాట్స్ తీసి మాకు వాట్సాప్ చేయండి, కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి. మేము చూసి మీకు డీటెయిల్స్ పెడతామండి, అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తాము. పేమెంట్ అదే అయ్యాక మీకు నెక్స్ట్ డే షిప్పింగ్ చేస్తామండి, కొరియర్ చేస్తాం. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ పైన నొక్కండి, సో దట్ మీకు ఎవ్రీడే వీడియో రిలీజ్ అవ్వగానే నోటిఫికేషన్స్ వస్తాయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ట్యూస్డే జేజీస్ బ్లాగ్స్లో రిలీజ్ అవుతాయి మన వీడియోస్. మా తర్వాత వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ఆల్ 6 days ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్లో రిలీజ్ అవుతాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి, తప్పకుండా ఒక థమ్స్ అప్ లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ సో మచ్.